నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి। తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్। జంతువులను వేటాడే క్రమంలోనే సుధాకర్ మృతి। రాపూర్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటన వివరాలు వెల్లడించిన సిఐ విజయ్ కృష్ణ। అధికార పార్టీ విధానాలతో సంక్షోభంలో వ్యవసాయ రంగం। నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం। వాకాడు మండలం అంజలాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామోత్సవంలో విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకున్న భక్తులు। ప్రజల నుండి అందే పీజీఆర్ఎస్, సీఎంఓ, రెవెన్యూ సదస్సులు, ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా అర్థవంతంగా సమస్యలకు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు। తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు। తిరుపతిలోని కలెక్టరేట్లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జేసీ శుభం బన్సల్తో కలిసి అధికారులతో ప్రత్యక్షంగాను, డివిజన్ మండల అధికారులతో వర్చువల్ విధానంలో కేసుల వారీగా పలు ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు। అందిన వినతులను గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు। ఓపెన్కు తావు ఉండకూడదని తెలిపారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే పీజీఆర్ఎస్, సీఎంఓ, రెవెన్యూ సదస్సులు, ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా అర్థవంతంగా పరిష్కారం చూపాలని ఆదేశించినట్లు వివరించారు। ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి నారాయణ రెడ్డి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు। జంతువులను వేటాడే క్రమంలోనే గిరిజన సంఘానికి చెందిన సుధాకర్ మృతి చెందాడని సిఐ విజయ్ కృష్ణ తెలిపారు। రాపూర్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు। రాపూరు మండలంలోని పెనుబర్తి గ్రామ గిరిజన సంఘానికి చెందిన తాళ్ళ సుధాకర్, సొంటే మణి, యాకసిరి శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి పెనుబర్తి అడవుల్లో వేటకు వెళ్లారు। వేటాడే సమయంలో సొంటే మణి అనే వ్యక్తి కాల్పులు చేయగా అదుపు తప్పి తాళ్ళ సుధాకర్ అనే వ్యక్తికి తగలగా మృతి చెందాడు। సుధాకర్ భార్య మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు। దీంతో డీఎస్పీ వేణుగోపాల్, సిఐ విజయ్ కృష్ణ, కండలేరు ఎస్ఐ రామకృష్ణ తదితరులు సంఘటనా స్థలిని పరిశీలించారు। మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ విజయ్ కృష్ణ వివరాలు వెల్లడించారు। రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో ఆదివారం తెల్లారుజామున జరిగిన సంఘటన ఏమనగా పెనుబర్తి ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు మణి, శివకుమార్, సుధాకర్ ఈ ముగ్గురు కలిసి రాత్రి శనివారం పూట రాత్రి సుమారు 11-12 గంటల ప్రాంతంలో జంతువుల వేటకని పెనుబర్తి గ్రామంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువుల వేట చేసే సమయంలో వాళ్ళు ఒక నాటు తుపాకీ, లైసెన్స్ లేనటువంటి నాటు తుపాకీ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్లి అక్కడ ఒక కనిపించినటువంటి జంతువుని కాల్చే క్రమంలో సొంటి మణి అనే అతను ప్రమాదవశాత్తు అది గన్ ని ఫైర్ చేయగా దానిలో ఉన్నటువంటి మందుగుండు అతనికి ఎదురుగా లైట్ వేసుకొని కూర్చున్నటువంటి తాళ్ల సుధాకర్ కి తల మీద తగలటం వల్ల గాయమై అతను చనిపోవడం జరిగింది। ఈ సందర్భంగా చనిపోయినటువంటి తాళ్ల సుధాకర్ భార్య మాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాము। దర్యాప్తులో మాకు తెలిసిన విషయం అనగా
వీరు ముగ్గురు కలిసి వేటకు వెళ్లి అక్కడ ఈ ఏదైతే నాటు తుపాకీ ఏదైతే ఉందో అది వినియోగించడం, అది చేతకాక అది దాన్ని పేల్చడంలో సొంటి బండి అనే అతను పేల్చగా వాటిలో ఉన్నటువంటి మందుగుండు మరియు పెల్లెట్స్, ఐరన్ ముక్కలు ఈ చనిపోయినటువంటి తాళ సుధాకర్ కు తగిలి తలకు తగిలి చనిపోయినట్టు చేసింది. సంఘటనాస్థలాన్ని మేము మాత్మకూరు డిఎస్పీ గారు విచారించడం జరిగింది. సంఘటన స్థలంలో వారిరువురికి సంబంధించిన చెప్పులు, మరి అక్కడ కొంత మందుగుండు సామాగ్రి, పెల్లెట్స్, మరి వేటకు ఉపయోగించే లైట్, తలకి ఏదైతే కట్టుకుంటారో లైట్. అధికార పార్టీ విధానాలే వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల తయారీని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడం వల్లనే పెట్టుబడులు పెరిగి రైతాంగానికి గిట్టుబాటు కాకుండా పోయిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని కాకాని వివరించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వాట్సాప్ మెసేజ్ కే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పి, ధాన్యం కొనుగోలు విషయాల్లో ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవని చెప్పి కొందరిని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కారణం ఏమిటంటే ఇది డిఫరెంట్ సీజన్స్ లో ఉంటుంది కాబట్టి కొన్ని దగ్గర ఇప్పటికే కోతల ప్రారంభమై ధాన్యం మార్కెట్ లోకి రావడం జరిగింది, కొన్ని దగ్గర ఇప్పుడిప్పుడే కోతల ప్రారంభమవుతున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా మభ్యపెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ధాన్యానికి సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్పినని సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా పత్రికల్లో కానీ అనేక రకాలైనటువంటి కథనాలు కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు వాస్తవాన్ని వక్రీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా రైతులకు సంబంధించి వాళ్ళు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నటువంటి నేపథ్యంలో విధి లేక గత్యంతరం లేక కొన్ని పత్రికలు ఈరోజు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అని చెప్పి ఆ తప్పును కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. అంటే మేము ఏదైతే ఇన్ని రోజులుగా చెప్తూ వచ్చామో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దానికి మీరు పట్టించుకోవడం లేదు, దానివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని చెప్పి ఏదైతే మేము పదే అనేక సందర్భాల్లో మాట్లాడామో అవి వాస్తవం అని చెప్పి ఈరోజు ఈనాడు పత్రికలోనే ప్రధానంగా ఒక కథనం రావడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ధాన్యం కొనుగోలులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అంటే ఒక విషయం ఒప్పుకున్నారు. మేము చెప్పినట్టుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అబద్దాలే, అవాస్తవాలే, ధాన్యం కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది ఒకటి ఈ రోజు అన్ని కూడా చెప్పడం జరిగింది. మేము అడిగేది ఈ ప్రభుత్వానికి రైతుల విషయంలో ప్రాధాన్యత లేదు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. ఎంతసేపటికి విపక్షాల మీద ఏ విధంగా కేసులు పెడదాం, వాళ్ళని ఏ విధంగా వేధిద్దాం, వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళని ఏ విధంగా జైలు పాలకు పంపిద్దాం అనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేసింది. అందులో భాగంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉదాసీనంగా గాలికి వదిలేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థులు వదిలేసింది, రైతులను వదిలేసింది, నిరుద్యోగులను వదిలేసింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యల గురించి, బాధల గురించి మొదలుపెట్టినటువంటి దుస్థితి ఏర్పడింది తప్ప ఇదిగో మాకు ఈ సమస్యకి పరిష్కారం లభించింది అనేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సభల్లో చెప్పాడో, ఎంత ఘనంగా చెప్పాడో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు ఇస్తున్నాడో దానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిని 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనేదల నాగబాబుకు కేబినెట్ లో చోటు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు, నాయకులు రహీం, శ్రీహరి, కిషోర్, చిన్న, రెహమాన్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించడంలో ఏదైతే
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదెల నాగబాబు గారికి కేబినెట్లో మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముతుకూరు మండలంలో మా రహీం రాయ్ గారి అధ్యక్షతన ఈరోజు అవుట్లు కాల్చి ఆనందోత్సవంతో మేమందరం కూడా ఏదైతే జనసేన పార్టీ కోసము కూటమి గెలుపు కోసము ఆయన వంతు ఆయన కృషి చేసి జన సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే తాటిపైకి నడిపించే దాంట్లో నాగబాబు గారి పాత్ర ఎంతో గొప్పది. నిజంగా ఈరోజు ఆయనకి మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించడం మేమందరం కూడా ఎంతో ఆనందంగా, ఈరోజు కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపును తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా తలెత్తుకునే విధంగా ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చేటువంటి అన్ని శాఖలలో కూడా ఒక్కొక్కరికి స్థానాన్ని కల్పించుకుంటా ముందుకు వెళ్ళడం నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను రైతులు విక్రయించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ అనంతరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన వ్యవసాయ పంటలు అందించాలని ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. మా ఈ 2 మండలాలకు సంబంధించిన క్యాడర్స్ మాకు యూనిట్ ఇన్ఛార్జీలు ఒక 5 మంది ఉన్నాము. ఐసీఆర్పీలు వచ్చి ఒక 20 మందిమే ప్రస్తుతానికి మా దగ్గర పనిచేస్తూ ఉంటున్నారు. మాకు ఒక డిజిటల్ కూడా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మేము ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి గ్రామాన్ని తీసుకొస్తూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులను కూడా మంచి ఆహారము, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకొని ఎటువంటి జబ్బులు రాకుండా మన ఆరోగ్యాలు బాగుపరుచుకునే దానికి కూడా మేము 100% కృషి చేసి మంచి ఆహారం అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము చేసేటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల వాతావరణం పొల్యూషన్ కూడా చాలా వరకు మేము తగ్గించుకోగలుగుతాము, భూసారాన్ని పెంచుకోగలుగుతాము, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కూడా అందించుకోగలుగుతాం. ప్రజల నుంచి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా క్యాడర్స్ ని మమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. మేము కూడా పక్క రైతుని చూసేసి ఉన్నటువంటి రైతులు కూడా నాయుడుపేటలోని కాపులూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అధికారులకు రైతులు వినతులు సమర్పించారు. చాలా కాలంగా రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని పరిష్కరించాలని కోరారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు వివరించారు. మాకు హై స్కూల్ ఉంది. ఈ హై స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ అది కూడా కావాలని కలెక్టర్ గారికి మొన్న నేను రిప్రజెంట్ కూడా ఇచ్చాను. కలెక్టర్ గారు దానికి స్పందించి ఇమీడియట్ గా దీనికి ఎస్టిమేషన్లు కూడా వేయమని చెప్పాడు. అదేవిధంగా కాపులూరు పంచాయతీ ఆఫీస్ కాడి నుంచి ఓజీల డొంక, అది మా రైతులు దాదాపు 1500 ఎకరాలు మా గ్రామ పంచాయతీ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో అంటే పొలాల్లోకి ఎరువులు ఎత్తుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దాన్ని కూడా ఇమీడియట్ గా మా ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు మేడం దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. ఆయన కూడా ఆదేశాలు జారీ చేసింది ఎస్టిమేషన్లు ఏమని. తొందరగా మా ఎమ్మెల్యే గారు దాన్ని శాంక్షన్ చేపిస్తారని నేను కోరుకుంటున్నాను. దానికి భిన్నంగానే ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో అర్జీ ఎత్తుకొని పోయే పరిస్థితి కూడా లేదు. అర్జీ ఎత్తిపోయినా కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. దానికనే ఈ రోజు ప్రజల వద్దల పాలన రెవెన్యూ సదస్సులు అవన్నీ పెట్టారు. దానికి సంబంధించి ఇవన్నీ ఇప్పుడు ప్రజల వద్దకే వచ్చి అర్జీలు సేకరించమని ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగమే ఈ సదస్సులు పెడుతున్నాయి. బలహీనుల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని దురాక్రమణదారులను జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకల కిషోర్ హెచ్చరించారు. కోవూరు నియోజకవర్గంలోని వవ్వేరు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు మురళీ పొలాన్ని దురాక్రమణ చేయడంతో నాయకులు స్పందించారు.
ఆయన నివాసానికి చేరుకుని మాట్లాడారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ రెవెన్యూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జమీర్, ప్రశాంత్ గౌడ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బలహీనుల గొంతుకు నొక్కాలనుకునే దురాక్రమదారులకు ఇదే హెచ్చరిక. వారి తరపున ఎలుగెత్తే జనసేన పార్టీ అధికారంలోకి ఉంది. స్థానిక మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు, దురాక్రమణలు ఎవరైనా చేసినట్లయితే 6 నెలల జైలు శిక్ష ఉంటుంది, సత్వరమే వారికి చర్యలు ఉంటాయి, చట్టపరమైన చర్యలని. ఏ విధంగా బేఖాతరు చేస్తున్నారు ఈ దురాక్రమదారులు. అలవాటు అయిపోయింది. బలహీనంగా ఉన్నారు, 10 మంది వాళ్ళ తరపున రాలేరని చెప్పి వారికి ఇష్టం వచ్చినట్టు స్థలాలను ఆక్రమణ చేసి ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో అవినీతి రహిత సమాజంగా ప్రశాంతమ్మ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆమె దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం. నిద్ర నుంచి ఇంకా మేలుకోలేని ఆలస్యం వహిస్తున్న ఈ అధికారులకు కూడా ఈ సూచనప్రాయంగా ఈరోజు తెలియజేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి మురళీ గారు నా స్థలం, నా పొలం దురాక్రమణకు గురైంది, హద్దులు నాకు లోబడి ఉన్నాయి, నాది న్యాయం ఉంటేనే చేయండి అని చెప్పి పోరాడుతూ ఉంటే ఇప్పటికి కూడా చేయలేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. కొత్తగా వచ్చిన అధికారులు ఈ పాటికే చొరవ తీసుకొని ఉంటే అతను ఆత్మహత్యా ప్రయత్నం అనేది జరిగి ఉండేది కాదు. ఆత్మన్యూన్యతా భావానికి గురయ్యి ఇటువంటి కార్యక్రమాలకి తోడు ముందుకు పోవద్దని జనసేన పార్టీ తరఫున పెద్దలందరూ కూడా తోడున్నారని, ప్రజాప్రభుత్వంలో న్యాయానికి మాత్రమే చోటు ఉంది కానీ అన్యాయంగా ఎవరు వ్యవహరించొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది. ఈ 2-3 రోజుల లోపల న్యాయం చేస్తానన్నారు. గత వారంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలైన మా మురళీ గారిని పరామర్శించాము. 10 మందికి సహాయం చేయాల్సిన జనసేన నాయకుడికి ఇలా జరగడం నిజంగా ఇబ్బందికరంగా ఉంది. ప్రజా నాయకులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరింపజేస్తామని తెలియజేస్తున్నాను. వాకాడు మండలంలోని అంజలాపురం గ్రామంలో రాముస్వామి, అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో గురుస్వామి శివారెడ్డి సమక్షంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలంకరణలో రథంపై ఆసీనులైన స్వామివారిని ఆయా గ్రామాల్లో ఊరేగించారు. గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. జంతువులను వేటాడే క్రమంలోనే సుధాకర్ మృతి.
రాపూర్లోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటన వివరాలు వెల్లడించిన సిఐ విజయ్ కృష్ణ. అధికార పార్టీ విధానాలతో సంక్షోభంలో వ్యవసాయ రంగం. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం. వాకాడు మండలం అంజలాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామోత్సవంలో విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.